హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇవాళ నాకు వీక్ ఆఫ్. ట్యూస్డే అయినా కానీ నాకు వీక్ డేస్లో ఆఫ్ ఉంటుంది. సో అందుకని ఇవాళ వీక్ ఆఫ్ నాకు. సో ఏంటంటే విషయం, నా వ్యానిటీ సెక్షన్ నేను ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ అది వితిన్ వీక్స్లోనే మెస్సీగా అయిపోతుంది. అది ఎందుకు అర్థం కాదు. నేనే అట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను నీట్గా, మళ్ళీ నేనే అలా చేసేస్తాను. సో దాన్ని అయితే ఆర్గనైజ్ చేయాలి ఇప్పుడు. చూడండి ఎంత మెస్సీగా ఉందో. అడ్డమైన చెత్త అంతా ఇందులో ఉంది, కానీ ఇవన్నీ పనికొచ్చేవి. అది హైలైట్ ఇక్కడ. సో ఇప్పుడైతే నేను దీన్ని నీట్గా ఆర్గనైజ్ చేయాలి. ఒక మ్యాక్సిమం ఒక 15 to 20 minutes అయితే ఈజీగా పడుతుంది, ఎందుకంటే దుమ్ము ఉంది అంతా ఎట్లా పడితే అట్లా ఉన్నాయి కాబట్టి. సో లెట్స్ స్టార్ట్ దిస్. ఈ కవర్లో అన్నీ మా చిన్నోడు మెడిసిన్స్ ఉంటాయి. ఏంటి ఇన్ని మెడిసిన్స్ అని అనుకోకండి. అప్పుడెప్పుడో ఊరికి వెళ్దాము అనుకున్నప్పుడు అన్నిటికీ కావాల్సిన ఏమన్నా మళ్ళీ కోల్డ్ కాఫ్ అలా వస్తాయేమో అని చెప్పి అన్నిటికీ ఒకేసారి మెడిసిన్స్ అన్నీ తీసి పెట్టుకున్నాము. బట్ అవి ఏం యూజ్ చేయలేదు, అవి అలాగే ఉండిపోయినాయి. సో ఇవేం చేయలేము, జస్ట్ అలా ఉంచడమే. ఎప్పుడు పడేయడం అవసరం లేదు. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు, సో అప్పుడు యూజ్ అవుతాయి కాబట్టి మెడిసిన్స్ అన్నీ కూడా అలాగే ఉంచుతున్నాను. ఇవేమో నా పెన్ సెట్. చూడండి నేను కొనుక్కున్నాను, రామాయణం రాయాలి కదా, సో రాసేటప్పుడు చాలా అవసరం పడతాయని ఒక బాక్స్ కొన్నాను. అదైతే ఫుల్గా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొకటి కొన్నాను, అందులో కొన్ని అయిపోయినాయి. ఓకే, మళ్ళీ యూటిలైజ్ అవుతాయి ఇది ఎలాగైనా. అండ్ ఇదేంటి అంటే, ఇది అగారో వాళ్ళది పెయిన్ రిలీఫ్కి వైబ్రేషన్ లాగా వస్తాయి కదా, సో అది ఇది ఇట్లా వైబ్రేటింగ్ గన్ లాగా ఉంటుంది. నేను దీని గురించి మళ్ళీ ఇంకొక డీటెయిల్ వీడియో చేస్తాను. ఇట్లా కొన్ని లైక్ మన ప్రెషర్కి తగ్గట్టు కావాల్సిన బాల్స్ లాగా ఇది ఒకటి, ఇట్లా ఒక 5-6 ఉన్నాయి. అప్పుడెప్పుడో కొన్నాను. సో అందుకని ఇది వాడు ఇప్పుడే నిద్ర లేచాడు. ఏం కావాలి? ఇది కావాలా? సో వాడు ఇప్పుడే సరే హాయ్ చెప్పు. హాయ్ ఎలా చెప్పాలి? సరిగ్గా చెప్పు. సో వాడు ఇప్పుడే నిద్ర లేచాడు. అది వాడికి ఆడుకోవడానికి, అది వాడికి ఆడుకునే వస్తువు అనమాట. ఒజివా హెయిర్ గమ్మీస్. యాక్చువల్లీ నాకు సివియర్ హెయిర్ ఫాల్ ఉండేది. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా ఉంది, తగ్గిందని చెప్పట్లేదు. బట్ ఇదైతే నేను కొన్నాళ్ళు యూస్ చేశాను, ఒక 3-4 months. 3-4 months యూస్ చేశాను ఇది. సో అప్పుడు నాకైతే మంచి రిజల్ట్సే కనిపించాయి. సో అన్నీ ఇట్లా ఆర్గనైజ్ చేసేసాను నీట్గా. ఇంత మెస్సీగా ఉంది కదా అని అనుకోవచ్చు, బట్ ఇవన్నీ అవసరమైనవే, అందుకే ఏది తీసి పడేయను. ఎప్పుడు ఎలా మధ్యలో ఎమర్జెన్సీగా అవసరమైతే కావాల్సి వస్తాయి అని చెప్పి అట్లా నీట్గా ఆర్గనైజ్ చేసి పెడతాను. ఇక్కడ దుమ్ము వస్తుంది బాగా, ఎందుకు అంటే ఇక్కడ కిటికీ ఉంది మాకు. సో అందుకని ఆ దుమ్ము అంతా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇక్కడ అంతా మట్టిగా అయిపోతుంది 2-3 daysకే. అందుకని వెట్ క్లాత్తో కూడా తుడిచేసాను. జస్ట్ 10 minutes పట్టింది ఇదంతా చేయడానికి. బట్ ఆ 10 minutes దీనికి చెయ్యాలి అన్న మూడ్ నాకు రావడానికి చాలా టైం పడుతుంది. సో నా విజన్ బోర్డ్ అయితే అక్కడ పెట్టుకున్నాను. రోజు ఒక మార్నింగ్ నిద్ర లేవగానే ఒక 5-10 minutes దాని వైపు అలా చూస్తూ ఉంటాను, ఎప్పుడు అచీవ్ అవుతాను అవన్నీ అని. బట్ ఇంకా చాలా టైం ఉంది కదా ఇయర్లో. సో హోప్ఫుల్లీ నేను అదైతే అచీవ్ చేస్తాననే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.